రిక్వెస్ట్ చేస్తున్నాం మా సాల్మన్ని. హాయ్ అండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. హాయ్ మీడియా పీపుల్. సో హార్ట్ విన్నింగ్ బ్లాక్ బస్టర్, ఇట్స్ అ వెరీ ప్రీషియస్ ట్యాగ్ ఫర్ మీ. నా ఫస్ట్ సినిమాకే ఆడియన్స్ దగ్గర నుంచి ఎంత మంచి రెస్పాన్స్ అండ్ ఎంత బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది ఆ ట్యాగ్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ మాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఆడియన్స్ ఇచ్చే రివ్యూస్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకి స్కూల్స్లో కాలేజీల్లో మనమంతా కూడా అందరూ జాబ్ 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 అంటున్నప్పుడు మన కజిన్స్లో మన ఫ్రెండ్స్లో ఒకడు బిజినెస్ అంటాడు. ఆడు బిజినెస్ అన్నాడంటే ఆడికి చాలా తీరిపోద్ది అనమాట. ఆడికి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు, ఫ్రెండ్స్ని లూజ్ అయిపోతాడు, ఫైనాన్షియల్గా రిలేషన్షిప్స్ వైజ్గా చాలా స్ట్రగుల్ అవుతాడు ఆడు వేరే పాత్ చూస్ చేసుకున్నప్పటి నుంచి. సో వాడు హీరో. సో అట్లాంటి హీరోలు చాలామంది ఉన్నాం ఈ స్టేజ్ మీద. నేను కానీ, వినయ్ కానీ, సంధ్య కానీ, గోపి కానీ. సో మా అందరికీ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇచ్చే రివ్యూ చాలా ఇంపార్టెంట్. మీరు వ్యాలిడేట్, నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు చాలా మంచిగా కరెక్ట్ చేశారు పేపర్. మెయిన్ ఆడియన్స్ ఇన్విజిలేటర్స్ చాలా బాగా కరెక్ట్ చేశారు, మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై టీమ్, అంత బ్యూటిఫుల్ హీరోస్ గురించి. అక్షయ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు వీళ్ళు అంటున్నారు, అసలు వంశీ ఏంటి బయట ఫోటోలు ఎలా ఉంటాడు, ఫ్రేమ్లో ఇన్ని ఏ యాంగిల్లో పెట్టినా బాగున్నాడు అది ఇదని. దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. వెనకాల ఆ సీనరీస్ని ఎంత బాగా చూపించావో, నన్ను సంధ్యాని మొత్తం కాస్ట్ని కూడా అంతే బ్యూటిఫుల్గా చూపించావు. నువ్వు కాకపోతే అసలు ఇప్పుడు నాకు రేపు నా ప్రొఫైల్ చూసి, నా కట్అవుట్ చూసి నాకు ఏ అవకాశాలు వచ్చినాయి ఈ పాత్రకి సెట్ అవుతాడని, అది ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. ద వే యూ షో మీ, నువ్వు నన్ను అంత బాగా చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు మ్యూజిక్, చందు అండ్ రవి అన్న, నేను మీకు చాలాసార్లు చెప్తున్నా దట్ మీరు వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. ఇందాకడే చెప్తున్నాడు, సెకండ్ హాఫ్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్కి ఒక కంటిన్యూస్ ఆర్కెస్ట్రా కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంటుంది. అది నేను షో 1 నుంచి ఇప్పుడు వచ్చి 4 షోస్ చూశాను. సెకండ్ షోకి, థర్డ్ షోకి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు కదా అని మేము బయటకు వచ్చేస్తున్నాం. కానీ ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యే టైంకి నేను లోపలికి వెళ్ళిపోతున్నా. అంత బాగుంది ఆ మ్యూజిక్. దాన్ని ఏమంటారన్నా, ఏదో పేరు చెప్పు, అదేదో నాకు నోరు తిరగదు. సో అంత నేను జనరల్గా నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనకి డార్క్ నైట్ సినిమాలో బ్యాట్మెన్ రాబరీకి వెళ్తున్నప్పుడు వస్తుందన్న అలాంటి మ్యూజిక్ అని. ఇంకా నీకు ఎలా చెప్పినా ట్రెమెండస్ ఉంది ఆ మ్యూజిక్. అసలు దానికోసం నేను మళ్ళీ అది అంటే అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎవ్రీ ఆడియన్స్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో మనోళ్ళు చాలా కష్టపడి థియేటర్ కోసం 7.1 డాల్బీలు అవి ఇవి చాలా కష్టపడి అల్ట్రా క్లియర్ క్వాలిటీతో చేసిన మ్యూజిక్. యూ గైస్ ఓన్లీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్కి రండి, ఆ మ్యూజిక్ కోసం రండి. అండ్ నెక్స్ట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ మన స్వప్నిక్, సింగ్ సౌండ్ స్వప్నిక్ ఈరోజు ఇక్కడ రాలే. థ్యాంక్ యూ స్వప్నిక్, థ్యాంక్ యూ సో మచ్. స్వప్నిక్ ఏంటంటే మాలాగే చాలా పెద్ద డ్రీమర్, ఒక రెవల్యూషన్ థాట్ మనోడికి. ఏంటంటే మొత్తం తెలుగు సినిమాలు అన్నిటిలో కూడా మనం సింగ్ సౌండ్ వాడిచ్చేద్దాం వంశీ భయ్య అంటూ ఉంటాడు అనమాట. సో అంత పెద్ద డ్రీమరు. మీరు సినిమా చూసిన, మేము అక్కడ టేక్లో ఏదైతే చెప్పామో ఆ లైవ్ ఆ మూడ్తోనే మీరు థియేటర్లో వింటున్నారు. సో మీరు ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి యాక్టర్స్ అంత కారణమైన స్వప్నిక్కి చాలా థ్యాంక్ యూ. అండ్ మా కాస్ట్యూమ్ తేజు అండ్ సాహిత్య, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్ గైస్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ వినయ్, లవ్ యూరా ఆడికి. సో మేమందరం హీరోస్ అని చెప్పుకుంటున్నాం కదా. సో మాకు స్క్రీన్ వెనకాల కొంతమంది హీరోస్, అందులో ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ అన్న కానీ దే డిడ్ కమాండబుల్ జాబ్. రజాక్, థ్యాంక్ యూరా, నువ్వు లేకపోతే ఈ సినిమా అవ్వదు. ఈ థ్యాంక్ యూ మీట్ కాబట్టి ఐఎమ్ టాకింగ్ ఎ బిట్ మోర్, సో ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ అఖిలేష్ గారికి థ్యాంక్ యూ. శ్రవణ్, థ్యాంక్ యూ సో మచ్ రా, లాస్ట్ టైం మర్చిపోయాను, ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమందరం ఇప్పుడు ఒకవేళ మార్వెల్ సినిమా అనుకుంటే మేమందరం మామూలు హీరోలు అయితే ఐరన్ మ్యాన్లకు ఒక పెద్ద హీరో ఉంటాడు కదా, మొత్తం ఫ్యాన్స్ అందరూ మెయిన్ హీరో. అలాంటి మెయిన్ హీరో మన గోపాలకృష్ణారెడ్డి సార్. మీరు మా మార్వెల్ టీం మొత్తానికి ఐరన్ మ్యాన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే ఈ సినిమా లేదు. మేము ఇంత సక్సెస్ అంటున్నాం, ఇంత హ్యాపీ అంటున్నాం, చాలా మంచి టికెట్లు దిగుతున్నాయి, దేనికన్నా మీరు నమ్మడం వల్లే కారణం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా యూ హ్యావ్ గివెన్ అవర్ లైఫ్స్, మాకు మంచి జీవితాలు ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీరన్నా కొంచెం హెసిటేట్గా ఉన్నారేమో కొన్నిసార్లు. వినీషా గారు అయితే అస్సలు లేరు, ఆవిడకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్. వినీషా మ్యామ్ చాలా సపోర్ట్ అసలు ఫస్ట్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు అందరికన్నా సూపర్ క్యాప్టెన్, మీరు మా అందరికీ పెద్ద హీరో మీరు. థ్యాంక్ యూ సో మచ్.
సో యా వీళ్ళందరి కోసం మాట్లాడేసా, ఇంకా ఏమనుకోకుండా ఐమ్ టేకింగ్ టైం. లేదు లేదు ప్లీజ్. సో యా ఒకటేంటంటే సినిమా చాలా బాగా ఆడుతుంది. సినిమాకి వచ్చిన ఒక 2-3 రివ్యూస్ చెప్తాను ఆడియన్స్ అందరికీ, అంటే ఇంకా సినిమా ఎవరన్నా మిస్ అయ్యారేమో చూడాలి కాబట్టి. ఒకరు ఎవరో బర్త్డే రోజు చూశారు సినిమా, మొన్న ప్రీమియర్లోనో వాళ్ళ బర్త్డే. భయ్యా ఇన్నేళ్లలో నా బర్త్డేకి వచ్చిన బెస్ట్ గిఫ్ట్ భయ్యా నీ సినిమా అంటున్నారు. అసలు ఆ డైరెక్టర్ ఎవడు భయ్యా, అలా ఎలా తీసాడు భయ్యా, అంత గట్స్ ఏంటి భయ్యా అంటున్నాడు అక్కడ వచ్చి. అంటే చాలా పర్సనల్ థింగ్ బట్ ఐ వాంట్ టు షేర్. భయ్యా నువ్వు నెక్స్ట్ విజయ్ సేతుపతి భయ్యా అంటున్నాడు. అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, నా కాల్తో కంపేర్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మేమంతా చాలా ఇది నుంచి వస్తాం కదా, ఫ్రమ్ జీరో టు హియర్. నాకు అలా కంపేర్ చేసేసరికి ఐ ఫెల్ట్ సో హ్యాపీ ఫ్రమ్ హియర్. ఇంత మంచి సినిమా ప్లీజ్ డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. అండ్ ఇంకొకటి, మాకు సినిమా చాలా బాగుంది, ఆడియన్స్ దగ్గరికి చాలా వెళ్తుంది, బట్ ఇంకా వెళ్ళాలి. ఇలాంటి సినిమా అందరూ చూడాలి, అందరి దగ్గరికి వెళ్ళాలంటే ఐ నీడ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ సినిమా ఎగ్జిబ్యూటర్స్ కానీ మీ అందరి హెల్ప్ కావాలి. మీరు ఇంకా సినిమాని సస్టైన్ అయ్యేలాగా, దీని వర్డ్ ఇంకా స్ప్రెడ్ చేసి అందరి దగ్గరికి వెళ్ళేలాగా దీన్ని ఇంకా డబుల్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ చేయాలి. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు మార్కెటింగ్, మనకి బంగారం సినిమాలో డైలాగ్ ఉంటుంది, బంగారంలోనే ఇందులో నా ఒంట్లో ఉన్న లాస్ట్ బ్లడ్ డ్రాప్ వరకు నేను ట్రై చేస్తాను. అలాగా నేను, వినయగాడు, మా టీము, వినీత్, సందీప్ వీళ్ళంతా చాలా ట్రై చేస్తున్నారు మార్కెటింగ్కి, వెళ్తుంది జనాల్లోకి. బట్ ఇంకొకటి ఏంటంటే, సినిమా చూసి నాకు మెసేజ్ పెడుతున్న ఆడియన్స్కి, నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, సినిమాని ఇష్టపడే ఆడియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్, సినిమాని ఇంకా ఎన్ని విధాలుగా మార్కెట్ చేయొచ్చో మీ దగ్గర ఐడియాస్ ఉంటే నాకు పెట్టండి, లేదా మా టీంలో ఎవరికన్నా పెట్టండి. అది ఒక క్రేజీ ఐడియా, లైక్ బీట్ శ్రీ చిదంబరం గారు టీంతో వీడియో కాల్, లేదంటే శ్రీ చిదంబరం గారు మూవీ మీరు ఆడియన్స్ ఫ్యాన్స్ క్యాప్చర్ చేసి మాకు సెండ్ చేయడం, ఇట్లాంటి మీకు క్రేజీ ఐడియాస్ ఏమున్నా మా ఇన్స్టాగ్రామ్లో పెట్టండి. వంశీ తుమ్మల నా ఇన్స్టా ఐడి. మార్కెట్ చేసి సినిమాని ఇంకా జనాల మధ్యలోకి తీసుకెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ వంశీ. థ్యాంక్ యూ.